కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తోంది సుప్రీంకోర్టు. బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు, మెడికల్ కాలేజీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన జరిగినట్లు ఉదయాన్నే గుర్తించిన ప్రిన్సిపల్ మాత్రం ఆత్మహత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడింది. అతడి ప్రవర్తన తీరుపై అనుమానాలున్నప్పుడు వెంటనే మరో కాలేజ్కి ఎలా నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమవటంపై అసహనం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 1:45 నుంచి 4 గంటల మధ్య శవ పరీక్ష పూర్తయితే మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తరువాత రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులను గంటల తరబడి ఎందుకు వెయిట్ చేయించారని ప్రభుత్వం, పోలీసులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఈ కేసు దర్యాప్తు పురోగతి రిపోర్టును ఈ నెల 22 వరకు సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్ వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుత నిరసనకారులపై అధికారం చెలాయించొద్దని సూచించింది. ఈ ఘటన దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తోన్న అంశమని, డాక్టర్లు, పౌర సమాజాన్ని అడ్డుకోవటం సరికాదని స్పష్టం చేసింది. ఇక క్రైమ్ సీన్ ను రక్షించాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేసింది. విచారణ సందర్భంగా సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పనిచేసే ప్రదేశంలో మహిళలకు కనీస భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని ఇవ్వలేనట్లేనని అభిప్రాయపడింది. ఈ రోజుల్లో చాలా మంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారని గుర్తు చేసింది న్యాయస్థానం. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ ను రూపొందించడం అత్యవసరమని వెల్లడించింది. క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు మరో అత్యాచారమో లేదా హత్యనో జరిగేదాకా మనం ఎదురు చూడొద్దని వెల్లడించింది. మహిళల భద్రతపై తీసుకోవాల్సిన చర్యలను తెలపాలని 10 మందితో ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రోఎంటరాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి షరిన్, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 3 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. మరోవైపు సిబిఐ కేసును విచారిస్తోంది. ఆర్జికర్ ప్రిన్సిపల్ ను 5 రోజులుగా విచారిస్తోంది. ఆయన్ను గంటల తరబడి ప్రశ్నిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. ఇక సుప్రీంకోర్టు చురకలంటించడంతో కేసు విచారణలో వేగం పుంజుకుని సరైన దిశగా దర్యాప్తు కొనసాగే అవకాశముంది. కేసు విచారణ తొందరగా పూర్తయి బాధితురాలికి న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు.